హాయ్ ఫ్రెండ్స్, దిస్ తేజేశ్వర్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ తేజ అకాడమీ అనంతపూర్. మనం లాస్ట్ వీడియోలో హైబ్రిడైజేషన్ తేజ ట్రిక్ నేర్చుకున్నాం, షేప్స్ ఎలా కనుక్కోవాలో నేర్చుకున్నాం, బాండ్ యాంగిల్ ఎలా కనుక్కోవాలో నేర్చుకున్నాం. ఆ మొత్తాన్ని కలిపి విఎస్సిపిఆర్ థియరీగా ఒక టేబుల్ ఇస్తున్నాం. ఈ టేబుల్ మీరు స్లిప్ పెట్టుకోపోయినా పక్కాగా ఖచ్చితంగా ఒక మార్క్ వస్తుంది. అంటే స్లిప్ పెట్టుకోమని నేను చెప్పలే, అర్థమైందా? గుర్తు పెట్టుకో అంటే చెప్తున్నా, మన మైండ్లోకి ఎక్కించుకుంటే ఖచ్చితంగా పక్కాగా ఒక మార్క్ గ్యారంటీ. జేఈ మెయిన్స్లో అయితే 4 మార్కులు, నీట్లో అయితే 4 మార్కులు, ఎంసెట్ మీద ఒక మార్క్ గ్యారంటీ. మినిమం 4000 నుంచి 5000 ర్యాంకు ముందుకు వెళ్ళొచ్చు. ఒకసారి రీక్యాప్ చేసుకుందామా మనం చెప్పిన తేజ ట్రిక్స్ అని. టోటల్ నెంబర్ ఆఫ్ పేర్స్ గమనించండి బాగా. టోటల్ నెంబర్ ఆఫ్ పేర్స్ అబ్జర్వ్ చేస్తే 2 టోటల్ నెంబర్ ఆఫ్ పేర్స్ 1 ఉంది, 3 2 ఉన్నాయి, 4 3 ఉన్నాయి, 5 4, 1 2 3 4 రివర్స్ 3 2. అర్థమైందా చెప్తుంది? 1 టైమ్, 2 టైమ్స్, 3 టైమ్స్, 4 టైమ్స్ రివర్స్ 3 2, 1 2 3 4 3 2. కాబట్టి ఇప్పుడు చెప్పండి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ పేర్స్ ఉన్నాయో 2 3 3 4 4 4 అగైన్ రివర్స్ 3 3 ఇలా 5 1 2 3 4 చెప్పుకున్నాం కదా అలా 2 3 3 4 4 4 5 5 5 5. ఇది ఒక్కసారి రావాలా? ఇవి 2 సార్లు ఉంటాయి, ఇవి 3 సార్లు, ఇవి 4 సార్లు. 1 టైమ్, 2 టైమ్స్, 3 టైమ్స్, 4 టైమ్స్. అగైన్ రెడ్యూస్ కావాలి 3 టైమ్స్ 2 టైమ్స్. ఒక్కసారి చెప్తున్నాను టోటల్ నెంబర్ ఆఫ్ పేర్స్ మీరు ట్రై చేయండి చూద్దాం. 2 3 3 4 4 4 5 5 5 5 ఇంకా 4 టైమ్స్ అయిపోయింది. ఇప్పుడు రెడ్యూస్ చేసుకుని వద్దాం 6 6 6 7 7. కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ పేర్స్ మనకు వచ్చేసింది. టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్ పేర్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ని రాసుకోవాలి, రెడ్యూస్ చేసుకుంటూ పోవాలి. 2లు ఎన్ని ఉన్నాయి? 1, కాబట్టి 2 రాసేసినాం. 3లు ఎన్ని ఉన్నాయి? 3, ఇంకొకటి ఉంది కదా ఛాన్స్, 3ని తగ్గిస్తే 2, 4 4 3 2, 5 5 4 3 2 అంటే రెడ్యూస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. 6 మనకు 3 టైమ్సే ఉన్నాయి ఛాన్స్, 6 5 4 7 7 6. అర్థమైందా? టోటల్ నెంబర్ ఆఫ్ పేర్స్ చెప్పేసినాం. బాండ్ పేర్స్ అన్నప్పుడు ఏం చెప్పినాం? ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ని రాస్తూ ఎన్ని ఛాన్సెస్ ఉంటాయని రెడ్యూస్ చేసుకుంటూ వెళ్ళండి అని చెప్పాను. కాబట్టి బాండ్ పేర్స్ కూడా వచ్చేసింది. ఈ టోటల్ నెంబర్ ఆఫ్ పేర్స్ నుంచి బాండ్ పేర్స్ తీసేస్తే వచ్చేదే లోన్ పేర్స్. 2లో 2 పోతే 0, 3లో 3 పోతే 0, 3లో 2 పోతే 1, 4లో 4 పోతే 0, 4లో 3 పోతే 1, 4లో 2 పోతే 2. అలా మైనస్ చేస్తే వచ్చేదే లోన్ పేర్స్. దీనికి టైప్ ఏ అనేది సెంట్రల్ ఆటం, ఏ అలాగే ఉంటుంది. బి అంటే బి ఇండికేట్స్ బాండ్ పేర్స్, ఈ ఇండికేట్స్ లోన్ పేర్స్. ఏ అనేది కామన్, బట్ ఏ అనేది అన్నింటిలోనూ ఉంది. బాండ్ పేర్స్ ఏమైనా ఉన్నాయా ఇక్కడ? 2, బట్ B2. లోన్ పేర్స్ ఏమైనా ఉన్నాయా? లేవు, అందుకే పక్కన ఈ అనేది ఏం రాయలేదు. ఇక్కడ చూద్దాం, హౌ మెనీ బాండ్ పేర్స్ ఆర్ దేర్? 3, B3. లోన్ పేర్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. బాండ్ పేర్స్ 2, లోన్ పేర్స్ 1, బట్ బి కింద 2 రాసినాం, ఈ అనేది 1 రాసిన ఒకటి, రాయకపోయినా ఒకటి. సేమ్ సిమిలర్లీ నంబర్ ఆఫ్ బాండ్ పేర్స్ 4, కాబట్టి AB4. నంబర్ ఆఫ్ బాండ్ పేర్స్ 3, AB3. లోన్ పేర్స్ ఏమైనా ఉన్నాయి? 1 2 2, కాబట్టి బి కింద 2 రాసినాం, ఈ కింద 2 రాసినాం. ఎలా రాయాలో టైప్ అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు మన హైబ్రిడైజేషన్లో చెప్పుకున్నట్టు 2 టోటల్ నెంబర్ ఆఫ్ పేర్స్ ఉంటే SP హైబ్రిడైజేషన్, 3 ఉంటే ఒక S 2 P అంటే SP2 హైబ్రిడైజేషన్, 4 ఉంటే SP3 హైబ్రిడైజేషన్, 5 ఉంటే SP3D హైబ్రిడైజేషన్, 6 ఉంటే SP3D2, 7 ఉంటే SP3D హైబ్రిడైజేషన్స్. అలా మనం 6 టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్స్ గురించి నేర్చుకున్నాం. ఇది ఒక కాన్సెప్ట్ మనం ఒక వీడియో చేసుకున్నాం, ఎలా టోటల్ నెంబర్ ఆఫ్ పేర్స్ కనుక్కోవాలి, ఎలా బాండ్ పేర్స్, ఎలా లోన్ పేర్స్, హైబ్రిడైజేషన్ అనేది లాస్ట్ వీడియోలో మీరు చూశారు కదా. అదంతా రీక్యాప్ మనం చేసుకున్నాం. నెక్స్ట్ పర్సెంటేజ్ ఆఫ్ క్యారెక్టర్ గురించి మరి ఇంకొక వీడియో చేసాం. ఏం చేసాం అక్కడ? 100% అంటేనే 100 బై టోటల్ నంబర్ ఆఫ్ పేర్స్. ఇక్కడ ఎన్ని పేర్స్ ఉన్నాయి? టోటల్ నంబర్ 2. 100/2 అంటే ఎంత? 50%. కాబట్టి ఈచ్ క్యారెక్టర్ 50%. 100/3 అంటే 33.33, సో 33.33. అలా 33.33 అన్నాం. డబల్ చేస్తే 66.66. ఒక S 2 Pలు, ఒక S ఆర్బిటల్ 2 P ఆర్బిటల్స్ ఉన్నాయి. కాబట్టి ఒకటి S ఉండేది ఒకటి, కాబట్టి 33.33. P ఆర్బిటల్స్ 2 ఉన్నాయి, కాబట్టి డబల్ చేస్తే 66.66. మరి ఇక్కడ చెప్పండి 100 బై టోటల్ నెంబర్ ఆఫ్ పేర్స్. 100/4 అంటే ఎంత? 25. అంటే ఒక్కొక్కటి ఈచ్ contains 25% character. How many s orbitals are there? 1. So 25%.
p ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయి 3 25 3s are 75%. సిమిలర్లీ ఇక్కడ 5 ఉన్నాయి 100/5 అంటే ఎంత 20. s ఆర్బిటాల్స్ 1 20, p ఆర్బిటాల్స్ 3 23s are 60, d ఆర్బిటాల్స్ 1 20 into 1 20. ఈ విధంగా మనం పర్సెంటేజ్ ఆఫ్ క్యారెక్టర్ కూడా మనం నేర్చుకోవచ్చు. ఇది ఒక వీడియో చేసాం. నెక్స్ట్ థర్డ్ వీడియో ఇది ఒకటి చేసాం. షేప్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నా. షేప్లో చెప్పేటప్పుడు తేజాట్రిక్గా ఏం చెప్పామా అంటే ఫస్ట్ ఓన్లీ బాండ్ పేర్స్ ఉండేవి మాత్రమే, లోన్ పేర్స్ లేనివి చేయండి అన్నాం. 2 ఉంటే ఇలా స్ట్రైట్గా లీనియర్, 3 అంటే పేరులోనే ఉంది ట్రైగోనల్ ప్లేనార్, 4 టెట్రా అంటే 4 కదా, 5 కెమిస్ట్రీలో 5 అనకూడదు 3+2 అని చదవాలా అన్నాం. 5 అన్నా 3+2 అన్నా ఒకటే, 3+2 అని చదివితే 5ని ఇలా గుర్తుపెట్టుకోవాలని చెప్పాము ఆ వీడియోలో. 3 ఉంది కాబట్టి ట్రైగోనల్, 2 ఉంది కాబట్టి బై, కాబట్టి 5 ఎప్పుడన్నా ఉంటే ట్రైగోనల్ బై పిరమిడల్. చూడండి 6 ఆక్టాహెడ్రల్. సిమిలర్లీ 7 అనుకోకుండా 5+2 అని నేర్చుకోండి అన్నాం. 5+2 అన్నా 7. ఎలాగైతే 3 అంటే ఏమన్నాం ట్రైగోనల్ అన్నామో 5 అంటే ఏమంటాం పెంటాగోనల్, 2 అంటే బై, బట్ పెంటాగోనల్ బై పిరమిడల్. ఇప్పుడు ఒకసారి రీక్యాప్ చేద్దామా. 2 ఉంటే 2 ఈ వైపు ఒకటి లైన్లో ఉంది లైనియర్ లేదా నీట్గా లీనియర్. 3 ఉంటే 3 ఉన్నాయి కాబట్టి ట్రైగోనల్ ప్లేనార్. 4 అంటే టెట్రా. 5 కాదు ఏమనుకోమన్నా 3+2, 3 అంటే ట్రైగోనల్, 2 అంటే బై పిరమిడల్, 6 అని ఉంటే ఆక్టాహెడ్రల్, 7 అంటే 5+2, 5 అంటే పెంటాగోనల్, 2 అంటే బై పిరమిడల్ షేప్ అని చెప్పుకున్నాం. అలా షేప్స్ వీడియో కూడా ఒకటి చేసాం. మళ్ళీ ఇంకొకసారి క్రాస్ చెక్ చేసుకోండి. బాండ్ యాంగిల్ నంబర్ ఆఫ్ పేర్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ రెడ్యూస్ అయిపోతూ పోవాలి. బట్ 180 degrees, 180 కంటే కొంచెం తక్కువ 120 degrees, ఇంకా తక్కువ 109 degrees 28 minutes, ఇంకా తక్కువ 90 120 మధ్యలో, ఇంకా తక్కువ 90, ఇంకా తక్కువ 90, 72 ఇలా ఉంటుంది. అంటే నంబర్ ఆఫ్ టోటల్ పేర్స్ ఇంక్రీజెస్, బాండ్ యాంగిల్ డిక్రీజెస్. కాబట్టి మీరు బాండ్ యాంగిల్ వీడియో చూస్తే ఇంకా క్లియర్ పిక్చర్గా మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్స్ కూడా బై హార్ట్ చేయొద్దండి. బై హార్ట్ చేయకోకుండా తేజా ట్రిక్ని ఫాలో అయ్యి హైబ్రేషన్ ఎలా నేర్చుకోవాలని మీకు చెప్పాను, పక్కా మార్క్ అని చెప్పి. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ రాస్తూ ఉన్నట్లయితే, ఏదైనా పబ్లిక్ ఎగ్జామ్ పియూసీ ఎగ్జామ్ రాసేటట్టుంటే కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. అక్కడ నంబర్ ఆఫ్ టోటల్ పేర్స్ ఎన్ని ఉన్నాయి 2. బెరీలియం బిలాంగ్స్ టు సెకండ్ గ్రూప్ కాబట్టి ఇక్కడ 2 ఉండాలా, ఇక్కడ 2 ఉండాలా, ఇక్కడ 2 సెకండ్ గ్రూప్ కాబట్టి 2. బోరాన్ థర్డ్ గ్రూప్, టోటల్ నెంబర్ ఆఫ్ బాండెడ్ ఆటమ్స్ కూడా 3. కార్బన్ ఫోర్త్ గ్రూప్, టోటల్ నెంబర్ ఆఫ్ బాండెడ్ ఆటమ్స్ కూడా 4. ఫిఫ్త్ గ్రూప్ 5, సిక్స్త్ గ్రూప్ 6, సెవెంత్ గ్రూప్ 7. ఒకవేళ BF3 ఎగ్జాంపుల్ BF3 అని తీసుకున్నప్పుడు ఇదేమో థర్డ్ గ్రూపు, ఇక్కడ కూడా బాండెడ్ ఆటమ్స్ 3, లోన్ పేర్స్ లేవు ఇక్కడ. ఒకవేళ లోన్ పేరు ఉంది అంటే థర్డ్ గ్రూప్ వస్తే ఫోర్త్ గ్రూప్లో ఫస్ట్ ఆటం ఏమి కార్బన్ వచ్చినప్పుడు తగ్గాల CH2 అంటే టోటల్ చేస్తే సేమ్ ఉండాలా. ఇక్కడ థర్డ్ గ్రూప్ 3 + 3 ఎంత 6, 4 + 2 ఎంత 6. ఇంకా అర్థం కాలేదు, ఇక్కడ చూద్దాం. CH4 అన్న టోటల్ నెంబర్ ఆఫ్ పేర్స్ ఎన్ని 4. ఇదేమో ఫోర్త్ గ్రూపు, ఇది కూడా ఫోర్త్ గ్రూప్ నంబర్ పెరిగే కొద్దీ బాండెడ్ ఆటమ్స్ తగ్గాల. కార్బన్ తర్వాత ఎవరు వస్తారు నైట్రోజన్ తర్వాత ఎవరు వస్తారు ఆక్సిజన్. ఇవి 4 ఉన్నాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం కావాలా 3, ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం కావాలా 2, OH2 లేదా H2O. గ్రూప్ ఫోర్త్ గ్రూప్, ఫిఫ్త్ గ్రూప్, సిక్స్త్ గ్రూప్ నంబర్ పెరిగింది, బాండెడ్ ఆటమ్స్ తగ్గుకుంటూ వచ్చినాయి. గుర్తు ఏం చెప్పిన ఏ గ్రూపు ఏ నెంబర్ ఆఫ్ బాండెడ్ ఆటమ్స్ ఉన్నాయి 2 యాడ్ చేస్తే సేమ్ రావాలి. 4 + 4 8, 5 + 3 8, 6 + 2 8. ఇంకా పర్ఫెక్ట్గా ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ లేదా PCl5, ఫాస్ఫరస్, ఆక్సిజన్, సల్ఫర్ మనం చదువుకునేటప్పుడు చదువుకున్నాం కదా, క్లోరిన్ మనం ఎన్ని ఉన్నాయి ఇక్కడ మొత్తం టోటల్ 4 ఉంటాయి 5లో. కాబట్టి ఫిఫ్త్ గ్రూప్తో స్టార్ట్ అయింది, సిక్స్త్ గ్రూప్ సల్ఫర్ అయిపోయినా ఏదో ఒకటి తీసుకో, సల్ఫర్, క్లోరిన్ లేదా అయోడిన్ తీసుకున్నాం, జీనాన్ తీసుకుందాం. 5th 6th 7th 8th అంటే ఒక్కొక్క గ్రూపు ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. కాబట్టి ఇక్కడ 5 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేప్పటికి ఏం కావాలా 4, నెక్స్ట్ వచ్చేప్పటికి ఏం కావాలా 3, నెక్స్ట్ వచ్చేప్పటికి ఏం కావాలా 2. Cl2 అన్న రాసుకో, F2 అన్న రాసుకో. ఇక్కడ ఏముండేది కాదు మనకి ఇంపార్టెంట్,
ఎన్ని ఉన్నాయి అనేది మాత్రమే మనకి ఇంపార్టెంట్. గ్రూప్ నెంబర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ బాండెడ్ అటమ్స్ తగ్గుకుంటూ రావాలా, అలా చూస్తేనే మనం ఆన్సర్ చేయొచ్చు. ఒకసారి ఈ మొత్తాన్ని బేస్ చేసుకొని ఒక ఎగ్జాంపుల్ చేసేసి ఈరోజు వీడియోని ముగిచ్చేద్దాం. ఏమయ్యా అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. XCF2 అని క్వశ్చన్ ఇచ్చాడు. తేజా ట్రిక్ ప్రకారం ఏం చెప్పినాం, ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ పేర్స్ కనుక్కోవాలా. టోటల్ నెంబర్ ఆఫ్ పేర్స్ కనుక్కోవాలంటే ఏం చెప్పుకున్నాం, సెంట్రల్ ఆటం యొక్క గ్రూప్ నెంబర్. సెంట్రల్ ఆటం ఎలాగ అబ్జర్వ్ చేయాలన్నాం, సింగిల్ గా ఉండే సెంట్రల్ ఆటం. ఏ గ్రూప్ ఇది, 8th గ్రూప్. హౌ మెనీ బాండ్ ఆటమ్స్ ఆర్ దేర్, 2. 8 + 2 / 2, 10/2 అంటే ఎంత, 5. 5 అనేది టోటల్ నంబర్ ఆఫ్ పేర్స్. చుట్టూ ఎన్ని ఉంటే అన్ని బాండ్ పేర్స్. బాండ్ పేర్స్ ఎన్ని ఉన్నాయి, 2. లోన్ పేర్స్ ఎన్ని ఉన్నాయి, 5లో 2 పోతే 3. షేప్ షార్ట్ కట్ 2. స్టార్టింగ్ లెటర్ ఏముంది, సారీ, ఎప్పుడైనా బాండ్ పేర్స్ కంటే లోన్ పేర్స్ ఎక్కువ ఉంటే ఏమని షేప్ చెప్పినాం, లీనియర్. 2 ఉన్నా లీనియరే, బాండ్ పేర్స్ కంటే లోన్ పేర్స్ ఎక్కువ ఉన్నా కూడా లీనియరే. లీనియర్ అంటే బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది, 180 degrees. ఇలా ఏదైనా రాయడం, క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు. ఎక్కువగా హైబ్రిడైజేషన్ అన్న, షేప్ కానీ బాండ్ యాంగిల్ కానీ అడిగే అవకాశం ఉంది. ఈ షార్ట్ కట్తో 100% మీరు పక్కాగా ఒక మార్కు సాధించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.